దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏలూరు పట్టణ ప్రాంత వాసులకు తాగునీటి కష్టాలు రానున్నాయి. రాబోయే 4 రోజుల పాటు పట్టణంలో ఒక్క పూట మాత్రమే మంచినీటి సరఫరా చేయనున్నట్లు ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ఏలూరులో ఉన్న మంచినీటి రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నగరంలో ఒక పూటే మంచినీరు అందించేలా చర్యలు చేపట్టారు. వర్షాలు కురిసి కాల్వల్లోకి నీరు వచ్చే వరకు పట్టణవాసులు మంచినీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్న ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. గోదావరి జలాలు అలాగే కృష్ణా జలాలు కూడా లభ్యత తక్కువ ఉండటంతో అయితే ఏలూరుకి సంబంధించి మంచినీటి సమస్య రానుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు కమిషనర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఏలూరుకి సంబంధించి తాగునీటికి సంబంధించి ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు కూడా వాటర్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ రోజుల్లో వాటర్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఏలూరు కార్పొరేషన్లో ఇప్పటివరకు కూడా పుష్కలంగా రోజుకి 2 పూట్ల కూడా నీరు సమృద్ధిగా సరఫరా చేస్తూ ఉన్నాము. అయితే ఈ వర్షాభావ పరిస్థితుల మూలంగా నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఒక పూట నీటిని ఇవ్వాలని చెప్పి ఒక 4 రోజుల పాటు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 4 రోజుల పాటు ఒక ప్రజలకి ఆ ఒక్క పూట అందించేటువంటి నీరు పుష్కలంగా సరిపోతుందా లేదా ఒక అంచనా తీసుకొని దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందామని చెప్పి ఈ 4 డేస్కి మాత్రం ఒక పూట నీరు ఇవ్వడం జరుగుతుంది. అదృష్టవశాత్తు వర్షాలు పడి నీటి లభ్యత ఎక్కువయ్యే పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి 2 పూట్ల కూడా నీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా నీటి ఎద్దడి రాకుండా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువ ఉంది అంటున్నారు. అలాగే గోదావరికి సంబంధించి నీటి లభ్యత ఉంది. అటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటి నిల్వ తక్కువ ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? ప్రస్తుతానికి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి గోదావరి రైట్ కెనాల్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నప్పటికీ కూడా సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల రైతులు వాళ్ళకి కావాల్సినటువంటి దానికంటే ఎక్కువగా డ్రా చేస్తూ ఉండటంతో మనకు టైల్ ఎండ్ పాయింట్ అయినటువంటి ఏలూరుకి సరిపడా నీరు సరఫరా అవ్వట్లేదు. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా రైతులు ఎక్కువగా డ్రా చేయకుండా ఎక్కువ జలాలు తీసుకొచ్చేదానికి యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. లభ్యమైనటువంటి నీటి వనరులో మనకు సరిపడా నీటి నిల్వను తీసుకోవడానికి యంత్రాంగం అంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి. ఈ నీటి ఎద్దడి ప్రభావంతో అంటే ఏలూరు పట్టణ ప్రజలకు మంచినీటికి సంబంధించి ఏ సూచనలు చేస్తారు? ఖచ్చితంగా పురపాలక సంఘం తరపు నుంచి ప్రతిరోజు కూడా నీరు ఖచ్చితంగా మీకు సప్లై చేయడం జరుగుతుంది. అయితే నీటి వృధాన్ని దయచేసి ప్రజలు అరికట్టవలసిందిగా కోరుతున్నాను. అవసరానికి మించి నీటిని వాడకుండా పొదుపుగా నీటిని వాడి కార్పొరేషన్ అభివృద్ధికి, అదేవిధంగా నీరు అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి బంగారం కాబట్టి దాన్ని సృష్టించలేం కాబట్టి పొదుపుగా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే ముఖ్యంగా కృష్ణా కాలువకు సంబంధించి కాలుష్య వాటర్ వస్తుందని చెప్తున్నారు, దానికి సంబంధించి ఏం చెప్తారు? కాలుష్య వాటర్ రావటం అనేది అది పూర్తి అవాస్తవం అండి. ఎందుకంటే ఆ వాటర్ కెనాల్ వదిలిన తర్వాత ఒక 2-3 రోజులు వదిలిపెట్టిన తర్వాత దాన్ని వాటర్ టెస్టింగ్ చేసిన తర్వాతనే తాగునీరు అవసరాలకు సరిపడతాయా లేదా అని చెప్పి మెడికల్ టెస్టులు చేసిన తర్వాతనే వాటిని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూడొచ్చు అంటే సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావం తక్కువ ఉన్న కారణంగా నీటి లభ్యత తక్కువగా ఉంది. దీనిని అధిగమించడానికి ఒక వారం రోజుల పాటు ఒక పూట మంచినీటిని ఏలూరు ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది. వర్షాభావం పెరిగిన నేపథ్యంలో 2 పూటల వాటర్ నీటిని కూడా మంచినీటిని కూడా సప్లై చేస్తాము. అలాగే వినియోగదారులు ఎవరైతే ఉంటారో తాగునీరుని వృధా చేయకుండా అవసరం మేర వాడుకోవాలని చెప్పి ఏలూరు మున్సిపల్ కమిషనర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.